సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను వెన్నెలకంటి జన్నయ్యచే రచించబడిన దేవకీనందన శతకములోని 21 నుండి 30 పద్యాలను మీకు వివరించబోతున్నాను. నిన్ను ఎవ్వాడు తలంచు నీ మహిమ వర్ణింపంగా ఎవ్వాడు నేర్పునంపును నిన్ను కొల్చునట్టి గనుండా పుణ్యాత్ములోకైక మాన్యునింగా ధన్యునింగా వివేకనిధిగా నుద్యద్గుణాంబోధిగా అనిశంభుం కొనియాడన్ కోరుదురు కృష్ణ దేవకీ నందన. దేవకీ కుమారుడా, ఓ శ్రీకృష్ణ, నిన్ను ఎవరు ధ్యానించినా నీ మహిమను సంపూర్ణంగా వివరించగల సామర్థ్యం ఎవరికీ ఉండదు. నిన్ను వర్ణించడానికి కావలసిన సంపూర్ణమైన నేర్పును కూడా ఎవ్వరూ పొందలేరు. అయినప్పటికీ నిన్ను భజించే మహనీయులు, ఆ పుణ్యాత్ములు నిన్ను లోకంలో ఏకైక శ్రేష్ఠునిగా భావించి ధన్యుడిగా గుర్తించి అపారమైన జ్ఞానానికి ఆధారంగా చూచి సద్గుణాల నిధిగా వెలుగొందుతున్నవాడిగా ఎల్లప్పుడూ నిన్ను స్తుతించాలని ఆకాంక్షతో జీవిస్తారు అని భావము. శీలంబుల్ కులమున్ వివేకనిధి లక్ష్మీకాంత వక్షస్థలి హాలింబాయకయుండు కాముకుండవై అహంకార వృత్య సదా శ్రీలోలుండన రాధతోన్ పెనంగుటల్ చిత్రంబులుండవురా నీ జాలంబేమని సన్నుతించదను కృష్ణ దేవకీ నందన. దేవకీ కుమారుడా, ఓ శ్రీకృష్ణ, మంచి శీలం కలిగి గొప్ప కులంలో పుట్టి అపారమైన వివేకానికి నిధిగా లక్ష్మీదేవికి భర్తవై ఆమెను నీ వక్షస్థలంలో ధరించి అయినప్పటికీ మాయలు చేసే స్వభావంతో ప్రేమలో మునిగిపోయిన వాడిగా కొంత అహంకార వృత్తిని కలిగి ఎప్పుడూ స్త్రీల పట్ల ఆసక్తిని చూపుతూ ప్రత్యేకంగా రాధతో కలిసి సంచరిస్తూ చేసే నీ లీలలు చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ నిజానికి నీ మాయలే అని భావించి నేను నిన్ను స్తుతిస్తున్నాను స్వామి అని భావము. శ్రీ లక్ష్మీదవ రుక్మిణిం కలసి కూర్మిన్ మిత్రవందా సుదంతా లోలాక్షులన్ కోడి జాంబవతి సత్యా లక్ష్మణ భద్రలన్ కాలిందిన్ బరుకేలిన్ తేల్చిదివి శృంగారంగ గోపంగనా జాలంబు తనియుంతునౌరా తుదన్ కృష్ణ దేవకీ
నందన దేవకీ కుమారుడా ఓ శ్రీకృష్ణ, లక్ష్మీదేవికి ప్రాణనాథుడవైన ఓ కృష్ణ, నీవు రుక్మిణితో కలిసి ఆనందంగా నివసిస్తూ మిత్రులచే గౌరవించబడే శుభస్వభావం కలవాడవై, అలాగే కాంతివంతమైన కళ్ళు గల స్త్రీలతో కలిసి జాంబవతి, సత్యభామ, లక్ష్మణ, భద్ర వంటి భార్యలతో కూడి కాళింది, యమునాదేవితో కూడా మళ్ళీ మళ్ళీ కేలులు చేస్తూ శృంగారమయమైన గోపికల సమూహంతో విహరిస్తూ ఆ గోపికల గుంపును విడిచిపెట్టకుండా ఎప్పటికీ వారితోనే కనిపిస్తున్నావు. ఇలా నీ అనేక లీలలు అంతం లేనివి. నీవు అద్భుతమైన స్వరూపంతో వెలుగొందుతున్నావు కదా స్వామి అని భావము. ముద్దుల్ గూల్చినలాగో వేగమణిలో మన్నించి గాంధీవిక్యా, బుద్ధుల్ చెప్పినలాగో మోదరసము పంగన్ యశోదమ్మకు ముద్దుల్గా నటించులాగో వరుసంబు వేలలన్ వేడుకన్ చద్దుల్ మిక్కి రహించులాగో ధరన్ కృష్ణ దేవకీ నందన. దేవకీ కుమారుడా ఓ శ్రీకృష్ణ, నీవు యుద్ధరంగంలో అర్జునునికి మధురంగా జ్ఞానబోధను చేసి అతని సందేహాలను తొలగించిన వాడివి. అలాగే యశోదమ్మకు అపారమైన ఆనందాన్ని కలిగించేలా బాలలీలలు చేసి ఆమె హృదయాన్ని హర్షింపజేశావు. పిల్లలతో ముద్దుగా ఆడుకుంటూ ఎల్లప్పుడూ ఉల్లాసంగా గడిపావు. భూమిపై సాధారణ మనిషిలా జీవించిన నీ లీలలు అత్యంత మాధుర్యమైనవి. లోకానికి ఆనందాన్ని, జ్ఞానాన్ని అందించేవి కదా స్వామి అని భావము. చరణాబ్జంబులు వీడ్వడండిలచి యోజందట్టిలో పిల్లన్ గ్రోల్ కరము పారంగ నుంచి ఇంపొదవన్ జింకన్ కోలనందిచ్చి పల్వురు గోపాలురు చుట్టునుంకొలువా వేల్పుల్ గృక్కిలుల్ మృంగంగా అరయం చల్లి భుజింపవే అడవ్య కృష్ణ దేవకీ నందన. దేవకీ కుమారుడా ఓ శ్రీకృష్ణ, నీవు యమునా తీరంలోని అడవిలో చిన్న గోపబాలులతో కలిసి నిలబడి చేతుల్లో అన్నం పట్టుకొని తినడానికి సిద్ధమవుతూనే కొంచెం జంకుతూ వాళ్లతో కలిసి సరదాగా గోల చేస్తూ ఉన్నావు. అనేక మంది గోపబాలలు నిన్ను చుట్టుముట్టి చేతులతో అన్నాన్ని ముద్దలు ముద్దలుగా తీసుకొని తింటూ ఉండగా నీవు కూడా వారిలాగే ఒక సాధారణ మనిషిలా త్వరగా భోజనం చేస్తూ ఆనందంగా గడిపావు కదా తండ్రి అని భావము. బెరుంగొల్దేరు మహేంద్ర నీల నిబమౌమేనా సమీపాట గోకుర నిర్దూత ధరా పరాగల వపంతుల్గపంగా నొక్క చేన్ పురిగోలొక్కటన్ బాలకుండన్ గునుచుం పుల్పుంగా గోదుగ్జనాంతర వర్ధిష్ణుండవైన నిన్
కొలుతో కృష్ణ దేవకీ నందన దేవకీ కుమారుడా, ఓ శ్రీకృష్ణ, నీవు మహేంద్ర నీలమణి వలె మెరిసే అందమైన శరీరంతో ప్రకాశిస్తూ గోవుల కాళ్ళతో ఎగిసిన దుమ్ము నీ చుట్టూ పరుచుకొని ఉన్న సందర్భంలో ఒక చేతిలో గోపాల కర్రను పట్టుకున్న బాలుడిగా కనిపిస్తున్నావు. గోపజనుల మధ్య ఆనందంగా పెరుగుతూ వారితో కలిసి ఉల్లాసంగా జీవిస్తున్న నీ రూపం ఎంతో మధురమైనది. అలాంటి నిన్ను నేను భక్తితో స్తుతిస్తున్నాను స్వామి అని భావము. ఆ దివ్యాదిహరంబు జన్మ మరణ వ్యాపార దుష్కర్మ దుర్బోధా వ్యాప్తి నివారణంబు సతత స్ఫూర్జ జగద్రక్షణోన్మేదాయుక్తము భక్తవాంఛిత ఫలానీక ప్రధానైక దీక్షా దౌరేయము నీ మహామహిమా కృష్ణ దేవకీ నందన. దేవకీ కుమారుడా, ఓ శ్రీకృష్ణ, నీ మహిమ ఎంతో గొప్పది. అది మనుషులలోని మానసిక కష్టాలు, శారీరక వ్యాధులను తొలగించగలదు. జనన మరణ చక్రాన్ని కలిగించే పాపకర్మలను నాశనం చేస్తుంది. అర్థం కాని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఎల్లప్పుడూ జగత్తును రక్షించే జ్ఞానశక్తితో నిండి ఉంటుంది. భక్తులు కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదించడంలో నీవే ప్రధానుడవు కదా తండ్రి అని భావము. హాలాహాల శిరోది మౌలి నయనోద్యద్భీమధూమధ్వజ జ్వాలాబీలకరాల రూక్ష విష నిశ్వాసోష్ణ కృష్ణానదాం బోలీలాస్పద కాళీయ స్ఫుట నటద్భోగాగ్రమద్యంబుడ హాలింతాండవమాడు నింతలంతో కృష్ణ దేవకీ నందన. ఓ దేవకీ కుమారుడా, ఓ శ్రీకృష్ణ, హాలాహల విషంతో నిండి భయంకరమైన పొగలు అగ్నిజ్వాలల వలె ఉగ్రంగా ఉవ్వెత్తున ఎగిసే శ్వాసను విడిచే కాళీయ సర్పం యమునా నదిని విషపూరితంగా మార్చి భయంకరంగా ఉంచింది. అటువంటి సర్పాన్ని నీవు నీ లీలలకు వేదికగా చేసుకొని దాని పనాలపైకి ఎగబాకి మధ్యలో నిలబడి శక్తివంతంగా తాండవ నృత్యం చేస్తూ దానిని అదుపులోనికి తెచ్చావు. అలాంటి మహాపరాక్రమశాలి అయిన నిన్ను నేను భక్తితో స్తుతిస్తున్నాను స్వామి అని భావము. తినదే చెట్టున ఆకుమేక గుహ గొందింపాము నిద్రింపదే వనవాసంబునన్ పక్షులున్ మృగములున్ వర్తింపవే నీటిలో మునకల్వేయవే మత్స్య కచ్చపములున్ మోక్షార్థమౌ ముక్తికే మనసే మూలము నీదు భక్తులకు కృష్ణ దేవకీ నందన.
దేవకీ కుమారుడా, ఓ శ్రీకృష్ణ, మేక చెట్టుపై ఆకులను అంగిపుచ్చుకొని తింటూ ఉంటుంది. పాము గుహలో నిద్రిస్తూ ఉంటుంది. పక్షులు మరియు జంతువులు అడవిలో స్వేచ్ఛగా జీవిస్తాయి. చేపలు మరియు తాబేళ్లు నీటిలో మునుగుతూ మునకలు వేస్తూ జీవిస్తాయి. ఇవన్నీ తమ తమ సహజ స్వభావాల ప్రకారం జీవిస్తున్నట్లే మోక్షాన్ని పొందడంలో కూడా బయటి పరిస్థితులు కారణం కావు. మానవునికి మోక్షం కలగడానికి అసలైన ప్రధాన కారణం అతని మనసే. కాబట్టి నీ భక్తులకు మోక్షం పొందటానికి ప్రధాన మూలమైన మనస్సుని అదుపు చేయుటకు సహాయపడు స్వామి అని భావము. వింటిం కొంతగా మీ మహత్వమును ఉర్విన్ దర్శన ప్రాప్తి చే ఘంటాకర్ణుని ఉగ్రసేన తనయుం కైవల్య తేజంబు నిన్నంటం జేయవే మాట మాత్రమున ఇట్లాశ్చర్యమున్ పొందంగా నంటం పొందని వేల్పు నిన్ కొలుతో కృష్ణ దేవకీ నందన. దేవకీ కుమారుడా, ఓ శ్రీకృష్ణ, నీ మహిమ గురించి నేను కొంత మాత్రమే విన్నాను. కానీ భూమిపై నీ దర్శనం లభించిన వారికి కలిగే ఫలితం ఎంతో గొప్పది. ఘంటాకర్ణుడు, ఉగ్రసేనుని కుమారుడు వంటి వారు నీ దర్శనం వల్లనే కైవల్యమనే మోక్షాన్ని పొందారు. అంతేగాక నీవు ఒక్క మాటతోనే వారికి ఆ దివ్యమైన స్థితిని ప్రసాదించావు. ఇలాంటి ఆశ్చర్యకరమైన మహిమను చూసినప్పుడు నిన్ను చేరలేని వారు ఎంత దురదృష్టవంతులో అని అనిపిస్తుంది. అందుకే ఓ కృష్ణ, దేవకీ నందన, నిన్ను నేను భక్తితో స్తుతిస్తున్నాను తండ్రి అని భావము. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.